ఈరోజు మన మెసేజ్ వాక్య అంశము టాపిక్ ఈరోజు మన టాపిక్ బాలం అండ్ డాంకీ. బాలం అండ్ డాంకీ, బిలాము మరియు గాడిద. ఈరోజు మన టాపిక్ మన అంశము బిలాము మరియు గాడిద. ఈ విషయాన్ని గురించి సాధ్యమైనంతకు ఈరోజు ఒకవేళ మెసేజ్ మిగిలితే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేద్దాం. ఇదేసేదా మరి సరే మంచిది. చేసేసాడు కదా, సరే మంచిదమ్మా. ఈరోజు మన అంశము బిలాము మరియు గాడిద, బాలం అండ్ డాంకీ. సరే, సంఖ్యాకాండము 22వ అధ్యాయము, నంబర్స్ 22nd chapter. సంఖ్యాకాండము 22వ అధ్యాయము తీసుకుంటండి. నేను బిలాముల గురించి కొంత మీకు వివరం చెప్తాను. సమ్మరీ చేస్తాను, డిస్క్రిప్షన్. ఇక్కడ బిలాము కనిపిస్తున్నాడు, గాడ్ కనిపిస్తుంది. ఇక్కడ 22వ అధ్యాయము విశేషకరమైనటువంటి క్యారెక్టర్ కనిపిస్తున్నాయి. ఒక మనుష్యుడు మరియు ఒక జంతువు గాడిద. ఇదేంటండి? ఏనండబ్బా, ఒక మనుష్యులతో ఒక జంతువు మాట్లాడటం ఏమిటి? అసలు మనుషుడికి దానికి ఉన్న సాంగత్యం ఏమిటి? అతనికి గాడికి ఉన్నదంటే బంధం ఏమిటి? అతనికి గాడిద ఏ తీరులో వ్యక్తిగతముగా బిలాము జీవితంలో రియాక్ట్ అయింది, అది దాని జీవితంలో అతను ఏ విధముగా ప్రవర్తించింది అనేది మన జీవితంలో మనం గ్రహించవలసిన విషయం. కొన్ని సందర్భంలో దేవాది దేవుడు మనుష్యుడికి బుద్ధి లేనప్పుడు, మనుష్యుడి జీవితంలో జ్ఞానోదయం కలగటానికి, మనుష్యుడిలో ఉన్నటువంటి గడితలను అడ్డగించడానికి, మనుషులో ఉన్న స్వనీతిని తీసివేయటానికి, అలాగే మనుషుడు నేను అనే అహంకారము గర్విష్ఠతనాన్ని పోగొట్టడానికి మనుషుడి జీవితంలో కొన్ని విషయములలో జంతువును ఉపయోగిస్తాడు, పురుగును ఉపయోగిస్తాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇలాగా కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. టూకీగా చెప్తాను. యోనా మనందరి జీవితంలో తెలుసు. ఫస్ట్ టైం నీళ్ళకే వెళ్ళి ప్రకటించమన్నాడు దేవుడు. సరే పారిపోయాడు, తర్షీషు వెళ్ళాడు, తిరిగి వచ్చాడు కొన్ని సోదరుల ద్వారా. మొదల దేవుడు అతనికి రెండవసారి ప్రత్యక్షమై నీనివేకి పంపించాడు.
నిన్నే పట్టణస్తులు మార్పు చెందడం, వారు తగ్గించుకొని పశ్చాత్తాపడటం, వారు దీనులైన దిక్తులైన దేవుని కొరకు ఆ వచ్చే ముఖతను, ఆ వచ్చే భయంకరుని కఠినత్వమును, ఆ తీర్పును, ఆ యొక్క స్థితిగతులను తీసివేయడానికి గాను వారు వారి జీవితంలో ఉన్నటువంటి సమస్తం కూడాను ఒప్పుకుని సరి చేసుకున్నారు. అయితే దేవుడు వారి విన్నపములు, వారి విజ్ఞాపన, వారి స్థితిగతులు చూశాడు. దేవుని బిడ్డలారా బాగానే ఉంది. అయితే యోనా అనేటువంటి ఒక వ్యక్తి మనం చూసాం కదా. జోనా మీన్స్ డౌ అను. యోనా అంటే అర్థము పావురం. ఈ పావురం అర్థం ఇచ్చేటువంటి యోనా ఈ యొక్క నీటిని పట్టణస్తులు దీనులై రిక్తులై తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుని పాలన పట్టుకుని వారి వ్యక్తిగా ఆత్మీయతను సరి చేసుకుని వారి పశ్చాత్తాపడటము చూసి ఇది ఏమి సంభవించనయ్యున్నదో, ఏమి జరుగునయ్యున్నదో అని దూరమున ఒక సొనశక్తి ఉండేగన అతను విశ్రమిస్తూ చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నేను అవసరమే మనుషుడికి రకరకములు ఉన్నాయి. భార్య భర్తకు నేనా, భర్తకు భార్య నేనా, ఇద్దరిని కలిపి పేదలు నేనా, ఈయనకు మెచ్చింది యేసయ్య నేనా. అలాగే మనుషులకు శ్రమ తగలకుండా, వేదన కలగకుండా, బాధలు ఇబ్బందులు లేకుండా ఆ నీడ అనేది కొంచెం రిలాక్స్ అవ్వటానికి, ఊపిరి పీల్చుకోవటానికి, శ్రమ నుండి ఉపశమనం పొందటానికి, కష్టము చేసినటువంటి శ్రమ పడిన జీవితానికి అలసట తెచ్చుకోవడానికి కొంత నీడ అవసరమే. అలాగే ఇక్కడ ఇతను కూడా ఒక సోదశక్తి నీడను ఆశ్రయించాడు. ఏదో స్వాధ్యం చూడడానికి, ఏమీ జరగలేదు అది ఒక రకంగా ఇజ్రాయేలీల వైపు, నినివే పట్టణంలో ఉన్నటువంటి ప్రజల వైపు చూస్తూ ఉన్నాడు. అయితే దేవాది దేవుడు చూసి ఒక చిన్న పురుగును పంపించాడు. కష్టం తెలియాలి, నష్టం తెలియాలి, దైవికమైన విలువ తెలియాలి, దైవికమైన స్థితిగతులు గుర్తెరగాలి, దేవుడు ఏమైనాడో తెలియాలి, దేవుడు అంటే ఏమిటో రుచి చూడాలి. కొన్ని అనుభవాలు వారి జీవితంలో రావడానికి గాను వచ్చుంటాయి ప్రవక్త కనుక. పొందినాడు అనేక అనుభవాలు అయినను తన జీవిత అనుభవాలలో ఇది కూడా చాలా అవసరం అనుకున్నాడేమో దేవుడు. కొంచెం శ్రమ తెలియాలి, కష్టం తెలియాలి, ఇబ్బందులు తెలియాలి, మిగిలిన ప్రజలు ఏమైనారో గుర్తించగలగాలి, వారు ఎంత లోటుపాట్లో ఉన్నారో గ్రహించాలి, వారు ఎంత తీవ్రమైనటువంటి శిక్షణ అనిపించబోతున్నారో, తీవ్రమైన ఉగులను అనిపించబోతున్నారో, తీవ్రమైన పరిస్థితులు కొట్టబడబోతున్నారు, ఆ సంగతి ఆయన గ్రహించాలి అనుకుని చెప్పడం కూడా చెప్పాడు. కానీ అనుభవంలోకి రావాలని దేవుడు ఏం చేశాడంటే ఒక చిన్న పురుగును, చెప్పండి చెప్పాలి, చిన్న పురుగును పంపించినట్టు. దేవుడు పురుగు అనకుండా వాళ్ళ స్టైల్ పడుతున్నారు. ఏం పంపించాడు? పంపించాడు. ఎందుకు పంపించాడు పురుగును? ఈ పురుగును ఎందుకు పంపించాడు? నేడపోతే ఎండ లాగాలి, ఎండకి ఏమిటో విషయం తెలుసుకోవాలి. అతను అమ్మో ఎండ మాడిపోతుంది, అమ్మో ఎండలో నిలబడలేం, అమ్మో ఎండలో కూర్చుంటలేం, అమ్మో ఎంత ఎండ అని తెలియాలి. కనుక ఇప్పుడు నీడను ఆశ్రయించావు, నీడను అనిపించావు, నీడలో తృప్తి చెందావు, నీడలో సంతోషించావు. ఇక ఎండ వద్దా? ఎండ వద్దా? కనుక ఎండ కోసమే దేవుడు ఏం చేశాడంటే ఆ దూరంలో ఉన్న ప్రజల కోసం, ఆ దూరంలో ఇజ్రాయేలు కోసం, ఆ దూరంలో ఉన్న నినివే పట్టణస్తుల కోసము, ఆ దూరంలో భయంకరంగా ఏడ్చి ప్రలాపించి పశ్చాత్తాపడి పాపలు విడిచిపెట్టి దేవుని మోసము అమ్మ అనేక పరిస్థితులు
పరిస్థితుల్లో కన్నీరు కారుస్తున్నటువంటి ఆ బిడ్డల యొక్క స్థితిగతులు ఏంటో గ్రహించాలి. ఎవరైనా యోనా. అందుకని ఏం చేశాడు? ఇప్పుడు పురుగును పంపించాడు. చక్కగా తొలిసేసింది. ఏమిటది? సొర చెట్లను తొలిసింది. ఇప్పుడు ఏమొచ్చింది? ఏమి వచ్చినది? ఎండ వచ్చింది. ఎండ ఏమిటో తెలుసుకున్నాడు. ఎండ ఏ విధంగా ఉందో గ్రహించాడు. ఎండ యొక్క తీవ్రత ఏంటో గమనించాడు. దేవుని బిడ్డలారా, బుద్ధి చెప్పాలి అంటే, గుణపరచాలి అంటే, ఒక వ్యక్తిని సాధుపరచాలి అంటే, ఒక వ్యక్తిని పైనుండి తోసివేయాలి అనుకుంటే, ఒక వ్యక్తిని అహంకారం అణచివేయాలి అంటే కొన్ని సాధనాలు దేవుడు ఉపయోగిస్తాడు. అంటే లేకపోతే మానవుడు వినడు. లేకపోతే దేవుడు మానవుడి కోసం శ్రమ పడినది నీలో భూమికి ఏ తెచ్చింది నిజమైన క్రిస్మస్ అని నువ్వు తెలుసుకోలేవు. దేవుడికి స్తోత్రం. ఆలోచించు. క్రిస్మస్ క్రిస్మస్ వాట్ ఇస్ క్రిస్మస్? ఏమి క్రిస్మస్? నీ కోసం ఒక ఉన్నతమైన మహోన్నతమైన వ్యక్తి, ఒక యుగ పురుషుడు, సజీవుడు నీకోసం ప్రాణం పెట్టి నిన్ను రక్షించడానికి సమర్థుడు ఒక ఆయన భూమికి తెంచిన దినమే ఏంటని అది వచ్చిందని చెప్పి నువ్వు గ్రహించాలి. ఈరోజు యోనా గ్రహించాలి. ఈరోజు నీవు గ్రహించాలి. ఈరోజు నేను గ్రహించాలి. మనందరం గ్రహించాలి. సర్వలోకం గ్రహించాలి. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. పురుగును పంపించాడు. చిన్న పురుగే ఎంత పెద్ద క్రియ చేసింది చెప్పండి అమ్మా. ఎంత పెద్ద క్రియ చేసింది? చాలా పెద్ద క్రియ చేసింది. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో దేవుడు అంటే ఏమిటో తెలుసుకోవడానికి కొన్ని పరిస్థితులు అనుమతులు ఇస్తాడు దేవుడు అనే సంగతి మర్చిపోవద్దు. అలాగే ఇక్కడ కూడాను ఆలోచించి గాడిదను ఉపయోగించాడు దేవుడు. ఆ గాడిద మామూలు గాడిద కాదు. అప్పుడప్పుడు తీసుకొచ్చిన గాడిద కాదు. ఏదో అటు ఇటు తిరుగుతుంటే తీసుకొచ్చిన గాడిద కాదు. అతనికి అలవాటైన గాడిద. ఎక్కడ పోవాలంటే అక్కడికి వచ్చినటువంటి గాడిద. దాని మీద ఎక్కుతూ ప్రయాణించిన గాడిద. అది మొదటి నుంచి అతనిదై ఉన్న గాడిద. అలవాటు, బిలాముకు అలవాటు పడిన గాడిద. అర్థమైందా? ఏమండి? బిలాముకు అలవాటు పడిన గాడిద. మామూలు గాడిద కాదు. ఆ గాడిద ఈరోజు ఇతని జీవితంలో కొంత తిరుగుబాటు చేసింది. అతని జీవితంలో అతనిలో ఉన్న అవిధేయత కావచ్చు, అతనిలో ఉన్న వెళ్తానం కావచ్చు, అతనిలో ఉన్నటువంటి అవిధేయత కావచ్చు, దేవుడు ఏమి ప్రణాళికను ఇజ్రాయేల్ పట్ల గ్రహించాడో అది తెలుసుకోవటానికి కావచ్చు. ఈరోజు దేవుడి గాడిదను ఉపయోగించాడు. దేవుడి స్తోత్రం. గట్టిగా గాడిద పాత్ర ఇదైతే ఇక బిలాము పాత్ర వినాలి. నేను చదివించే ముందు బిలాము ఏ ప్రాఫెట్, ఒక ప్రవక్త. బిలాము అంటే అర్థము బాలం మీన్స్ ఫారినర్, పరదేశి. ఏమిటి చెప్పండి? చెప్పండి అందరూ. బాలాకు అంటే ఏమిటి? శూన్యం. కానీ అమ్మ బిలాము అంటే అర్థము పరదేశి, ఫారినర్. ఈలాగా అర్థమించేటువంటి ప్రవక్త. మాట్లాడకండి. ప్రవక్త. ఎవరి బిడ్డారా? ఎవరికి ప్రవక్త చెప్పాలి. ఎవరికి ప్రవక్త చెప్పలేమండి? ఇశ్రాయేలుకు ప్రవక్త. ప్రవక్త అంటే చాలా ఒక ప్రత్యేకమైన స్థితి ఉండాలి. ఏమండి? నెలలా కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ప్రవక్త అంటే ఎలా ఉంటాడో తెలుసా? కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి నేను బయట చదివిస్తాను, వాక్యం చదివిస్తాను.
దేవుడి గమనించిన కొన్ని ప్రత్యేకమైన స్పెషల్ క్వాలిటీస్. ఎప్పుడూ దేవుడితో అనుబంధము, ఎప్పుడూ దేవుడితో అనుబంధము కలిగి ఉంటాడు. దేవుడి స్తోత్రం. రిలేషన్షిప్ విత్ గాడ్ లేదా ఫెలోషిప్ విత్ గాడ్, ఇలాగ ఉంటారు. నెంబర్ 1. నెంబర్ 2, దేవునిలో అనేక ప్రత్యక్షలు అనుభవిస్తూ ఉంటాడు. రెవల్యూషన్స్ బై గాడ్, అనేక ప్రత్యక్షలు అనుభవిస్తూ ఉంటాడు. వినాలి ఇక్కడ, ప్రవక్త అంటే ప్రత్యక్షత అనుభవించేటువంటి వ్యక్తిగా కనిపిస్తాడు. ఇకపోతే మూడవదిగా దేవుని యొక్క చిత్తము చేసేవాడిగా ఉంటాడు. వినాలి ఇక్కడ, ప్రవక్త అంటే దేవుని చిత్తం చేస్తాడు. ఇది చెప్పు అంటే చెప్పాలి, ఇది వద్దు అంటే చెప్పకూడదు. ఇలాగా వెళ్ళిపో అంటే వెళ్ళాలి, ఈరోజు వెళ్ళకూడదు అంటే వెళ్ళకూడదు. ఇది మాట్లాడు అంటే మాట్లాడాలి, వద్దు అంటే ఆగిపోవాలి. ఆలోచించండి. కనుక ఇలాగా ప్రవక్త దేవునికి ఈజీగా ఉంటాడు. 4th, 4వదిగా దేవునికి ఇష్టడుగా ఉండాలి. మనుషులు సంతోషపెట్టువాడు కాదు, మనుషులను సంతోషపెట్టేవాడు కాకుండా దేవుని సంతోషపెట్టేవాడుగా ఉండాలి. ప్రవక్త యొక్క లక్షణములలో. ఇకపోతే 5th, 5వ లక్షణము, ప్రవక్తకు ఉండవలసిన లక్షణములు అనేకమైనటువంటి దేవుని బిడ్డలారా మర్మములు, లేఖనములు అర్థం చేసుకునేవాడిగా లేదా అవగాహన చేసుకునేవాడిలాగా, ఇతరులకు అన్ని విషయాలలో అర్థవంతంగా బోధించేవాడిగా ఉండాలి. ఇలాగా కొన్ని ప్రత్యేకతలు ఉండగలిగిన వ్యక్తిని ప్రవక్త అని మనం అనగలం. దేవుని బిడ్డలారా, అవును, ఆలోచించండి. యూదా దేశపు దైవజనుడు అనే ఒక ఆయన, నేమ్ లేదు, పేరు లేదు, 1 రాజు 13 చదవద్దు. ఆయన ఒకప్పుడు మంచి దేవుని చిత్తం చేసేవాడే. రాబో కాలంలో ఏషియా అనే ప్రవక్త ఒక ఆయన పుట్టబోతున్నాడు, ఒక రాజు అని ఆయన గురించి ప్రవచించాడు. అలాగా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళవద్దు, ఎవరింటికి వెళ్ళవద్దు, ఎక్కడా నువ్వు భోజనం చేయవద్దు అని చెప్పాడు. అలాగ పోతూ ఉన్నాడు. ఒక ముసలి ప్రవక్త వచ్చాడు. అంటే తన యొక్క యవ్వన స్టేజ్లో ఒక మంచి పేరు తెచ్చుకుని ప్రఖ్యాతులు చెందిన వ్యక్తే కావచ్చు. అయితే ఏమైంది, వచ్చి కొంచెం అబద్ధం ఆడాడు. దేవుని బిడ్డలారా, అబద్ధం ఆడినందుకు అతను అనిపించరా, కానీ యూదా దేశం దైవజనుడు పర్యవసానం అనిపించాడు. ఎంత బాధాకరం ఆలోచించండి. అబద్ధములు చెప్పే వాళ్ళలో ఏమి లేదు, వినే వాళ్ళలోనే ఉంది. దేవుడికి స్తోత్రం. అబద్ధములు ప్రేరేపించే వాళ్ళ ఏమి లేదు, అబద్ధములకు లోబడి చెవించే వాళ్ళలోనే ఉన్నది. అంత కూడా దేవుడికి స్తోత్రం. అంతే, చెప్పే వాళ్ళలో ఏమి లేదు, కానీ వినే వాళ్ళనే ఉంది అంతా. కనుక దేవుని పిల్లలు ఆలోచించండి. ఈ మధ్యాహ్నకాల సమయంలో ముస్లిం ప్రవక్త వచ్చాడు, అబద్ధమాడి అన్నాడు, ఓ బలివాడి, నువ్వు మంచిగా ప్రవచించి వెళ్ళిపోతున్నావు, మరి ఎందుకు ఇలాగ వెళ్ళిపోవటం, ఇక్కడ కూర్చోవటం ఎందుకు, రా మా ఇంటికి, ఈరోజు భోజనం సిద్ధపరిచాను ఇలాగని చెప్పాడు. దేవుడు ఇలా చెప్పాడు, వెళ్ళవద్దు అన్నాడు, వచ్చేసి అన్నాడు, మాట్లాడి వచ్చేయమన్నాడు, కాదు నాతో కూడా చెప్పాడు.
యోధాదేశపు దైవజనుడిని కలుసుకో, ఇలాగా చెప్పు, నీతో తీసుకురా అని చెప్పాడు అన్నాడు. పాపం నమ్మాడు. ఆయన కూడా తోటి చెప్పండి ప్రవక్తే కదా అనుకున్నాడు, తోటి దైవజనుడి కదా అనుకున్నాడు, తోటి సేవకుడు కదా అనుకున్నాడు, తోటి వ్యక్తే కదా అనుకున్నాడు. మోసపోవద్దు దయచేసి. బ్రహ్మపరచు ఆత్మ చాలా మందిలో పనిచేస్తూ ఉన్నది ఈ రోజున. అన్ని ప్రపంచంలో నమ్మటానికి లేదు. దేవుని బిడ్డలారా, అయినా ఇది ప్రవచన కాలం కాదు, ఇది ప్రవచన కాలం కానే కాదు. ప్రవచనాలు ఎగబడవద్దు, ప్రవచనాలు వినవద్దు, ప్రవచనాలు దీటుగా పెట్టుకోవద్దు. ఇది ప్రవచన కాలము కాదు. ఏదో సోది చెప్పినట్లుగా, కథలు చెప్పినట్లుగా ప్రవచనం వినేది నాలుగు కావు. వాక్యం కావాలి, సజీవమైన వాక్యం కావాలి, సజీవమైన దేవుని కృప కావాలి, సజీవుడైన దేవుడు నువ్వు కలిగి ఉండాలి. ఈ అబద్ధం ఆడాడు, ఇది నిజమే అనుకున్నాడు ఈయన. అనుభవం ఉంటే ఏమైంది? అనుభవం పనిచేయాలి. అమ్మా, వాక్యం ఎంత బోధిస్తే ఏమైంది? బాగా పనిచేయలేదు. మంచి ప్రార్థన కావచ్చు, మంచి ప్రార్థన అనుభవం పనిచేయలేదు. అబద్ధం కింద ఇవంత బలాదురైన మీరు ఆలోచించండి. ఒకవేళ అబద్ధం నిన్ను ప్రేరేపిస్తుందేమో, జాగ్రత్త. నిన్ను నువ్వు కాచుకో, నిన్ను నువ్వు కాపాడుకో, నిన్ను నువ్వు జాగ్రత్త పరచుకో. ప్రభు వస్తున్నాడు. చివతనాలు అబద్ధం ఆడాడు, వెళ్ళాడు, భోజనం చేశాడు, విశ్రాంతి తీసుకున్నాడు, తన దాన్ని వెళ్తున్నాడు. ఇదంతా దేవుడు చూశాడు. యూదా దేశపు దైవజనుడి కోసం సింహాన్ని రెడీ చేశాడు. అమ్మా వింటున్నారా? వింటున్నారా అందరూ? ఎందుకు చూశారు? కిందేముంది? కనుక యూదా దేశపు దైవజనుడు ఇలాగా చేస్తున్న సందర్భంతా దేవుడు చూశాడు. అతను దాన్ని వస్తూ ఉన్నాడు. ఈలోపు ఏం చేశాడు? చెప్పండి అందరూ. సింహాన్ని ఎక్కడ? దారిలో కాచుకుని ఉంది. ఎవరి కోసం? ఎవరి కోసం? దైవజనుడి కోసం. తస్మాత్ జాగ్రత్త. ఆలోచించు. నీకోసం ఉరి ఉపద్రవము, ఉగ్రత దేవుడు సిద్ధపరుస్తాడు. అబద్ధమాడే ఆత్మలకు నువ్వు ప్రేరేపించినట్లయితే, లోబడినట్లయితే, విన్నట్లయితే, నువ్వు చెప్పినట్లయితే దేవుడు ఇద్దరు మోసపోవాల్సిందే. ఆలోచించండి. ఏమా అంత తీయకుండా మనం చెప్పిన మాటలు అంత తీపిగా ఉన్నాయా? చెప్పి అమ్మకి లోపల తట్టుకోలేకపోతుందా? ఎప్పుడు ఊదురామా ఏమా? ఇద్దరు గుంట్లో పడతారు. జాగ్రత్త. మాటలు కాదు. నేను వాళ్ళు చెప్పినా నువ్వు సంతోషించవచ్చు. అబ్బో చెప్పిన మాట ఎంత బాగుందని నువ్వు సంతోషించవచ్చు. ఎదురు వ్యక్తి ఎంత తీసుకెళ్ళి ఏం చేయాలో దేవుడికి బాగా తెలుసు. ఆలోచించు. దారిలోనే సింహం రెడీగా ఉంది. అతను సంభవిస్తుంది. నేను బిడ్డారా, ఒక ప్రవక్త, ముసలి ప్రవక్త, ఒకప్పుడు మంచి దేవుని చిత్తం చేసి ఉండవచ్చు, ఒకప్పుడు దైవ లేఖనంలో బాగా ఎదుగుండవచ్చు, ఒకప్పుడు దేవుడు అంటే ఏమిటో అన్ని విషయంలో ప్రత్యక్షలు అనుభవించి అన్ని విషయంలో చాలా తేటగా అతనితో మాట్లాడి ఉండవచ్చు. ఏది ఆలోచించండి పిల్లారా. జాగ్రత్త. ఈ బిలాము కూడాను ప్రాప్తే, ఈ బిలాము కూడా ప్రాప్తే. ఆలోచించండి. ప్రాప్తకు ఉండవలసిన తీరు విధానంలో లేవు. దురాశకు లోబడ్డాడు. ధనాపేక్ష సమస్తమైన వీళ్ళకు మూలం అన్నట్టుగా అఫ్తాల్ మూటకి ఆశించాడు. ఈరోజు మూటలు పైన ఊడిపడటం చేస్తాయి. వాటేసుకోవడానికి సిద్ధమవుతున్నారు మూటలు. మూటకి ఆశించాడు. నీ రక్త యొక్క స్థితిగతులు మర్చిపోయావా? ఆలోచించండి. నీ యథార్థత నిన్ను కాపాడుతుంది. నీ నమ్మకత్వం దేవుడు చూస్తున్నాడు.
ఎప్పుడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఏ స్థితిలో ఆయన స్పందించాలో ఖచ్చితంగా ఇస్తాడు, స్పందిస్తాడు. దేవుని స్తోత్రం. మా పిల్లలు పట్టుపడినా దేవుని వెదకిన కొదువలేదు. మా పిల్లలు పట్టుపడినా దేవుని వెదకిన కొదువలేదు. ఇశ్రాయేలీయులు వారు ఆశీర్వదింపబడ్డారు. ఇశ్రాయేలీయులు బహుమోషకులు కదా. ఇశ్రాయేలీయులు చాలా బలవంతులు. ఇశ్రాయేలు పక్షంగా ఉన్నటువంటి దేవుడు. అందుకని 1 సమూయేలు 16లో అంటాడు దేవాది దేవుడు, ఇశ్రాయేలుకు ఆశ్రయమైన వాడు నరుడు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అత్యున్నతమైన వారు, ఉన్నతమైన ప్రజలు. అలాంటి వారు ఈ యొక్క బాలకు అనేటువంటి మోయాబు మైదానంలో దిగారు. సిప్పోరు కుమారుడైన బాలకు ఒకసారి చూశాడు. వాళ్ళని చూసి కలిశాడు, భయపడ్డాడు. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎందుకంటే గతంలో దేవుడు వారి పట్ల ఉంది చేసిన అంతటి కార్యాలు, అనేక మంది రాజులు తలకిందులు చేసిన విధానం, దేవుడు చేసిన అద్భుత కార్యములు, దేవుడు చేసిన మహా గొప్ప పరాక్రమ కార్యములు చూచారు, విన్నారు. కనుక వీరు మామూలు ప్రజలు కాదు. ఎవరు? చెప్పాలి. ఎవరు? రక్షించబడ నీవు మామూలు దానివి, మామూలు వాడవు కావనే సంత మర్చిపోవద్దు. దేవుడు స్తోత్రం. ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా దేవుడు రక్షించుకున్న తర్వాత వారు విమోచించుకున్న వారు ఎంత ఉన్నతమైన వ్యక్తులు అంటే ఎంతైనా సరే. ఆలోచించండి దేవుని బిడ్డలారా, అలాంటి వారిని చూసి జంకాడు, భయపడ్డాడు, వణికాడు, అమ్మ గజగజలాడుతాడు. ఎవరు? ఎవరు? మోయాబు రాజైనా బాలకు. బాలకు సిప్పోరుకు వాడైన బాలకు. కనుక వీళ్ళని మనం చేయమందలేము, వీరి మీద మనం విజయం సాధించలేము. వీరు మామూలు ప్రజలు కాదు. వీరు తక్కువ వేయడం లేదు అని ఒక దొంగ ఆలోచన చేశాడు. ఒక వీక్ మైండ్ కలిగిన వ్యక్తిని చూశాడు, బలహీనమైన మనసు కలిగిన వాడిని చూశాడు. ఎవరైనా
బెలామును చూశాడు, జ్ఞాపకం వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఏవో కొన్ని తీసుకుని వెళ్తే మూటకి వాటికి వీటికి ఆశిస్తాడని తన పనివాడిని పంపించాడు. దేవుని బిడ్డలారా, దేవుని కంటే మూటలు గొప్ప కావు, దేవుని కంటే వాళ్ళు మోసుకొచ్చినవి గొప్ప కావు. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించండి. కనుక బిలాము అలాగా ఆలోచించినట్లయితే బాగుండేది. ఆలోచించడం, నా దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి ఒక గొప్ప తృష్ణ, మరొక మాట నమ్మకం ఉన్నట్లయితే ఇదంతా జరిగేది కాదేమో. అసలు అతని దగ్గరికి బాలాకు కూడా పనివారిని పంపించేవాడు కాదేమో. ఆలోచించండి, అలాగే జరిగింది. ఇప్పుడు జరుగుతున్న సంభాషణ కొంత విందాము. ఆ తర్వాత బిలాము గాడికి జరిగినటువంటి సంభాషణ టూకీగా ఇది టూకీగా చెప్పుకుని అది కొంచెం లోతుగా వెళ్ళిపోదాము. ఇప్పుడు చదువుదాం. సంఖ్యాకాండం 22వ అధ్యాయము, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 5 చదవండి, మొదటి నుండి వద్దలేండి. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని తీసుకోమ్మా. కాబట్టి అతడు బేరు కుమారుడైన బిలామును పిలుచుటకు అతని జనుల దేశమందరి నది యొద్దనున్న పేదోరుకు దూతల చేత ఈ వర్తమానము పంపెను. చిత్తగించుము, ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను. ఇదిగో వారు భూతలమును కప్పి నా ఎదుట, కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనులను శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలపొందుదునేమో. అప్పుడు నేను ఈ దేశములో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు, శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. చాలు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ఏమై ఉన్నారో ఏమిటో బాగా తెలుసు. ఎవరు తెలుసు? తెలుసు. అని పరరాజైనా మోయాబు దేశంలో ఉన్నటువంటి రాజైనా మోయాబీడైనా బాగా తెలుసుకున్నాడు. దేవుని ప్రజలు ఏమై ఉన్నారో నీ ఇంట్లో, నీ ప్రక్కన, నీ వాళ్ళకి ఇరుగుబడి వరకు అర్థం కాకపోవచ్చేమో కానీ లోకానికి బాగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. ఆలోచించండి, వాడు ఏమై ఉన్నారో గ్రహించాడు. వేరే దేశమై వ్యక్తి అయినా సరే గ్రహించాడు. అది మామూలు విడలు కాదు. కనుక వారిని శపించు, అప్పుడు నేను జయించగలుగుతాను. శపిస్తే జయిస్తావా? ఏదో పరీక్ష కాలం, ఏదో శోధన కాలం, ఏదో ఒకవేళ శ్రమ శోధన రావచ్చేమో కానీ అవి తాత్కాలికమే. అంత మాత్రం చేత నేను బలవంతుడిని, నేను బలవంతురాలని, నేను నిలిచిపోయాను అనుకోవటం చాలా తప్పు. ఏమండి, ఆలోచించండి. శ్రమ తాత్కాలికమే, వేదన తాత్కాలికమే, దుఃఖము తాత్కాలికమే. వివాదం చెప్పాను, దుఃఖ దినములు వారికి వాడలేదు. నెక్స్ట్ వీక్ అడుగుతాను. ఆలోచించండి దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా అట్లా సమస్య పోతాయి. దేవుని వల్ల అలాగా తొలగిపోతాయి. అంత మాత్రం చేత చెప్పించదైనా నువ్వు గెలుస్తావు అనుకోవటం, చెప్పించదైనా నేను వాళ్ళ మీద బలముగా నేనేదో సాధించగలను అనుకోవటం అనేది రాంగ్ అని గ్రహించాలి. అయినా నువ్వు తోటి మనుషులు చెప్పిస్తే చెప్పించబడతామా? యాకోబులో మంత్రం లేదు, యాకోబులో ఎంత బ్రహ్మాండమైన మాట. ఏమి లేదు, యాకోబులో ఏమి లేదు, అసలు మంత్రమే లేదు, చక్రమే లేదు. అసలు నువ్వెంత ఏమండి ఆలోచించండి. మనుషుల మాటలో ఏముండదని గ్రహించాలి. బోగస్ మాటలు, గుప్పించే మాటలు,
ఒట్టి మాటలు, గాలి మాటలు, గాలి మాటలు, ఇవన్నీ తాత్కాలికమే. దేవుని స్తోత్రం. అది ఎవ్వరు కూడా అపోహపడవద్దు. ఆ మనిషి ఏదో అన్నారు, ఆ మనుషులు ఏదో అంటున్నారు, అందుకే నాకు తగిలి అనుకుని ఎప్పుడు దయచేసి దైవికంగా ఉన్నవారు ఎవ్వరు కూడా ఆలోచన చేయవద్దు, ఊహించవద్దు. అంతే. చెప్పించదైనే నువ్వు చెప్పిస్తేనే మనిషికి చెప్పించబడ్డాడు అనుకుంటే ఇక నువ్వే దేవుడివి. ఎవరు దేవుడు? చెప్పించేవాళ్ళు దేవుడు, మనుషులు దేవుళ్ళు కాదు. మనిషి మాటలో ఏమి లేదు. దేవాది దేవుడు నీకు నాకు పైన ఉన్నాడు. రావయ్యా, వచ్చి వాళ్ళని చెప్పించవయ్యా. వాడు మామూలు జనాంగం కాదు. మామూలు జనాంగం కానంత మాత్రం నువ్వు చెప్పిస్తే చెప్పించబడతారా? వినాలి ఇక్కడ, నన్ను చూడాలి మీరంతా. ఒకవేళ నువ్వు చెప్పించమంటే చెప్పించడానికి ఒకవేళ వాళ్ళు చెప్పించబడతారా? చెప్పండి. వారెవరు? వారెవరు? ఆశీర్వదించబడిన వారిని సంగతి మర్చిపోవద్దు. చూడాలి. ఎక్కడున్నారు బాలాజీ? సౌండ్ వస్తుంది, కొంచెం రావాలి. కనుక ఆలోచించండి. చెబుతున్నాను, అయినా వస్తుందిరా. వస్తుంది. ఆగిపోయింది. కనుక ఆలోచించండి. ఇది కూడా పోయిందిరా. దేవుని స్తోత్రం. పాటు పడు. కరెంటు పోయింది. స్టెబిలైజ్ అది నేను మార్చాలి. పైన ఉందండి. లేదమ్మా, ఉందా కరెంటు? దాని మీద కరెంట్ ఉందా? కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఎదురా ఇది దేవుని స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా ఆలోచించండి. మనుషుల్లో ఏమీ లేదు. కనుక నువ్వు చెప్పిస్తే చెప్పించబడతారా? ఎవరు? వాగ్దానం చేత నువ్వు బ్రతికించబడుతున్నావు. వాక్యం చేత నువ్వు బ్రతికించబడుతున్నావు. ఇదేనమ్మా, సజీవుడైన దేవుడు నీ పక్షంగా ఉండబట్టే నువ్వు ఈ తిరిగా ఉన్నావు. మాట ఎంత, మాట స్థితి ఎంత. ఆఫ్టర్ ఒకసారి ఆలోచించే. మనుషుడు మాటలో ఏమి ఉండదు. నువ్వు చెప్పించయ్యా, నేను విజయం పొందుతానంటే ఏంటి మాట? నా ఆత్మీయ అనుభవానికి నాకు అసలు ఇది చాలుకోలేదు. మీరు ఎదుట చెప్తున్న పిలిపిట్ మీద ఆఫ్టర్ మనుషులే చెప్పించితే చెప్పించబడటానికి దేవుడు అన్యాయస్తుడు అనే సంగతి మర్చిపోవద్దు. ఒకసారి చదువమాట. 6వ వచనం చదువు. నీవు ఏమాత్రమును అంతట బాలాకు అదేమ్మా 22:6 చదవండమే. కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తం ఈ జనమును శపించుము. వారు నాకంటే బలవంతులు, వారిని హతము చేయుటకు నేను బలవంతుదనేమో. అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలియేయుదును. నీవు దీవించుకోవాలి. చూసావా? నువ్వు దీవించబడితే దీవిస్తాను, చెప్పించమంటే చెప్పేస్తావా అంటారు. ఏంటండి వీడొక సోది. ఆయన సోదిగాడు. విలాము సోదిగాడు కనుకనే బాలాకు మాట వింటానికి సిద్ధమయ్యాడు. ఆలోచించండి ప్రియులారా. కనుక చెప్పించబడము అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, రక్షించుకున్న జనాంగము, విమోచించబడిన జనాంగము, ఆయన కృపలో ఉన్న జనాంగము, ఆయన చేత ఏర్పాటు చేయబడిన జనాంగము, ఆయన చేత అనుసరంగా ప్రవర్తిస్తున్న జనాంగము ఎప్పుడు కూడా దీవించబడిన వారే. దేవుని స్తోత్రం. అంతే. కనుక ఆలోచించండి. రమ్మని పిలిచాడు. ఆలోచించండి. 7వ వచనం చదువు. కాబట్టి మోయాబు పెద్దలను మిద్యాను పెద్దలను సోది సొమ్మును చేత పట్టుకొని బిలామునొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో, ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి, యెహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదనను. అంతే.
ఏ సొమ్ము అంటది? సోదె సొమ్ము. చెప్పాలి అందరూ. సోదె సొమ్ము. అది యోగ్యమైనది అనుకుంటే దేవుడు పొమ్మనేవాడే. చాలా దానిలో విలువ ఉన్నది అనుకుంటే దేవుడు తీసుకోమనేవాడే. ఆలోచించు. మన మీటింగ్స్ గాను మన ప్రార్థన గురువులు ఏదో ఆఫరింగ్ మీరు ఇస్తున్నారు. అది మీ కష్టార్జితం నుండి ఇస్తున్నారు. అది దేవునికి విలువకరమైంది. చెప్పండి, అది దేవునికి. కానీ ఇదే సొమ్ము సోదె సొమ్ము. చెప్పాలి, అండర్లైన్ చేసుకోండి. రేపు ఇట్లారా ఇదే సొమ్ము. సోదె సొమ్ము. ఇంకొక సోదె సొమ్ము ఉంది బైబిల్ గ్రంథంలో. ఎక్కడో చెప్పాలి మీకు జ్ఞాపకం ఉంటే. కాదు మీకు అసలు ఇంకొకటి ఉందండి. నేను క్లూ ఇస్తే మీరు చెప్పేస్తాను. ఇంక నేను చెప్పడం ఎందుకు? ఇంకొక సోదె సొమ్ము. నయమానో గహాజీ ఆశించాక అది సోదె సొమ్మే. ఏంటమ్మా? సోదె సొమ్ము వాళ్ళు మోయాబు రాజు బాలాకి ఇచ్చిన సొమ్ము సోదె సొమ్ముతో సైమానం దేవుని దృష్టికి. ఆయన పవిత్రమైన ధననిధుల నుండి తెచ్చిస్తాడు. నీకు ఏది అవసరమో అంతర్కాల సంబంధమైన నిధులను పెట్టదీస్తాడు. దాన్ని ఆశ్రయించు, దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడు. జ్యోతిర్మయుడకు ప్రభు అయిన క్రీస్తు వాళ్ళ నుండి ప్రతి ఈమెయు నీ దగ్గర నీకు వస్తుంది. దాని కొరకు కనిపెట్టుకో. సోదె సొమ్ము కొరక ఆలోచించు. సోదె సొమ్మును పట్టుకొచ్చాడంట. నయమాను తీసుకొచ్చింది కూడాను. అమ్మ ప్రవక్త ఇష్టపడలేదు. ఈ ప్రవక్తకి ఆ ప్రవక్తకి ఎంతో తేడా ఉందలేండి. ఈ సోదిగాడు ఎవరు? బిలాము సోదిగాడు. ఆలోచించండి. కూడా ఇలాగా ఇష్టపడ్డాడు. మూటలు తెచ్చుకుని యహాజీ పెట్టుకున్నాడు. వీడు సాధించింది లేదు, వాడు సాధించింది లేదు, ఎట్లా సాధించదు లేదు. వీళ్ళని తంత్రంలో కుస్తీ అనిపించాడు. వీడేమో కర్మంతో పడబడి చచ్చాడు. ఎవరు? బిలాము. ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏముంది? ఆలోచించబడి ఇలాగా ఆ సోదె సొమ్ముకు ఆశపడి ఒక స్థితి చేసి మీరు ఎక్కడే ఉండండి, నేను ప్రార్థన చేస్తా, పెద్ద ప్రార్థనాపరుడిని, నేను ఎంత చేస్తాను, దేవుడు పొమ్మంటే వస్తానయ్యా, వద్దంటే అవుతాను. ఇదని పై మీకు వస్తుంది. చేశాడు. వద్దన్నాడు. ఆగాలి కదా. దేవుడు వద్దన్నాడయ్యా. ఎరేసాడు సోదె సొమ్ము. ఎదకి ఇష్టపడ్డాడు. ఇంకొకసారి చేస్తా ఏమన్నాడండి? దేవుడు వద్దంటే ఒకసారి వినాలి, ఎన్నిసార్లు కాదు. దేవుడు ఒకసారి మాట్లాడును అంతే. ఆ సంగతి జ్ఞాపకం లేదా? బుద్ధి జ్ఞానం ఉంటే ఒక్కసారికే వినాలి. ఆలోచించండి. దేవుడు వెళ్ళాడు కనుక ఇంకొకసారి చేస్తానయ్యా, దేవుడు వెళ్ళమంటే వస్తా అన్నాడు. సరేనన్నాడు. దేవుడికి ఏమీ లేదు, వీడికి ఏం చేయాలో దేవుడికి ప్రణాళిక ఉందని ఆయనకు బాగా తెలుసు కదా. ఈ ప్రణాళిక ప్రకారం నేను ఏం చేయాలో నాకు తెలుసు అనుకున్నట్టున్నాడు దేవుని ఆత్మ. అనుకుని సరే వెళ్ళు అన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. ఈ విధంగా తన యాత్ర కొనసాగుతూ ఉన్నది. ఇక సోదె సొమ్ము పట్టుకున్నాడు. ఇక బయలుదేరుతున్నాడు. ఏమండి? ఏమవుతున్నాడు? బయలుదేరుతున్నాడు. ఇక చూద్దాం ఎలా బయలుదేరాడు. ఒక్కసారి మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అతని యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగుతుందో చూద్దాం. మన యాత్ర దేవునితో ఉండాలి. మన యాత్ర దేవుని ఆత్మతో ఉండాలి. మన యాత్ర దేవుని చింతనతో ఉండాలి. మన యాత్ర వాగ్దానంతో ఉండాలి. మన యాత్ర శ్రమలు, శోధనలు, కష్ట నష్టములు, ఇబ్బందులు, ఆగడి, రాబడి, అనేక ఎదురేత, ఇవన్నిట్లో కొన్ని అనుభవాల ద్వారా మన యాత్ర కొనసాగాలి. దేవుడు స్తోత్రం. ఇది దేవుడు చేయవలసిన యాత్ర, మనం కొనసాగించవలసిన యాత్ర. కానీ బిలాము యాత్ర ఎలాగలేదు. బిలాము యాత్ర ఎలాగలేదు. నీ యాత్ర ఎలా ఉంది? ఇప్పుడు ఈరోజు నువ్వు ఎలా ప్రయాణం చేస్తున్నావు? దేవునితో
ఉంటానా? దేవుని వదిలేస్తా. ఎంత బాధాకరం ఆలోచించు. దేవుని వాక్యాన్ని చేతపట్టుకోవాలి, దేవుని చిత్తాన్ని కలిగి ఉండాలి, దేవుని వాక్య అనుభవం కలిగి ఉండాలి, అనేక అనుభవాలు రావాలి, అనేకమైనటువంటి పరిస్థితులు నువ్వు అనే ఒక స్థలంలో లోయకుండా, గాఢాంతకంలో లోయకుండా, మన ద్వారం అనే దానికుండా నీ జీవితం బయలు వెళ్ళాలి. అలాగే దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు పుట్టం వేయబడిన జీవితంలో, చక్కబడిన జీవితంలో, ఆయన అధీనంలోకి వెళ్ళిన జీవితంలో, పరమకుమారి యొక్క జీవితంలో ఒక్కరు సొప్పులు తిక్కలు మొత్తము తొలగిపోయేటువంటి ఆత్మీయ అనుభవంలో నీ యాత్ర ఇలాగ ప్రయాణం చేయాలి. కానీ బిలాము ప్రయాణం ఇలా లేదు. బిలాము యాత్ర ఇలాగా లేదు. నీ యాత్ర, నీ ప్రయాణం దేవుని ఎలాగన్నది. ఇప్పుడు గాడిని అడ్డం తిరిగిపోతుంది. గాడిన దేవుడే పని కట్టుకున్నాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు పని కట్టుకుంటాడు. మన ఆత్మీయ అనుభవంలో నువ్వు తప్పిపోతున్నావేమో, సర్వసత్యంలో నువ్వు తప్పిపోతున్నావేమో, మరి దేవుడి యొక్క కృపను తప్పిపోతున్నావేమో, దేవుని ఆత్మను కోల్పోతున్నావేమో, దేవుని యొక్క కృప నిన్ను వెంబడిస్తుంటే దాన్ని ధిక్కరిస్తున్నావేమో. అందుకని దేవుడు కొన్ని సందర్భాల్లో కోరుకున్న ఆయన బిడ్డలను, ఏర్పాటైన ఆయన బిడ్డలను, పిలుచుకున్న ఆయన బిడ్డలను, ఆయన రక్తంలో కక్కబడిన ఆయన బిడ్డలను, విమోచించుకున్న ఆయన బిడ్డలను, రక్షణ నడిపిస్తున్న ఆయన బిడ్డలను ఆయన ఎత్తుపట్టడానికి గాను, కొంత అనుభూలకు నడిపిస్తానికి గాను ఇప్పుడు ఆ త్రోవలో ఒక గాలి కొంత వారి ఇరువురికి మధ్య జరుగుతూ ఉన్నది. ఒక ఘర్షణ దేవుడే కావాలని పంపించుకుంటాడు. దేవుడి స్తోత్రం. ఆలోచించండి, నీ జీవితంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సి వస్తే సంతోషంగా ఎదుర్కో. నా జీవితానికి ఇది అవసరమైనది, ఇది దేవుని చిత్తం, ఇది నేను అనుభవించవలసి ఉన్నది అని నువ్వు ఒప్పుకో. దేవుడు అనుమతించాడు అని ఒప్పుకో. నేను ఆయన దానగా జీవించాలని, ఆయన వాడగా జీవించాలని, ఆయన కృప నన్ను ఇలా ఎత్తుపట్టిందని నువ్వు అర్థం చేసుకో. అందుకే ఈ శోధన, ఈ బాధ, ఈ కష్టం, ఈ నష్టం నీ జీవితంలో దేవుడే అనుమతించాడు. అందుకని ఇప్పుడు గాడి ఎదురు తిరుగుతుంది. గాడి అడ్డం తిరిగిపోయింది. గాడే మాట్లాడటానికి, బుద్ధి చెప్పడానికి, అతనిలో ఉన్న వెలుతనాన్ని అతికించడానికి దేవుడు గాడిని లేపాడు, నోరు ఇచ్చాడు, మాట ఇచ్చాడు, సుఖమెత్తింది. చూశారండి, దేవుడు అంతైనా నమ్మదగినవాడు. ఆలోచించండి, ఒక మనిషిని పశువుగా చేసిన దేవుడు. ఇది సాధ్యం కాదా? చెప్పాలి, సాధ్యం కాదా? అవును, ఏదైనా తల కింద చేయగలరు. ఈ రాయి మీద ఎవడబడను అంతే. తస్మాత్ జాగ్రత్త. ఆకాశమందు దేవుడు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ జీవితము, నీ సమస్తము చాలా తక్కువగా ఉండాలి. హెచ్చించుకోవడానికి ఏ పండవాడు ఉంటే ఉండొచ్చు. నీకు ఆస్కారం, ఇవి శాస్త్రం కాదు, ఇవి రక్షించవు. ఆలోచించండి, కరోనా టైంలో ఎంతమందో రాలిపోయారు, ఊడిపోయారు, లక్షల జనాభా కూలిపోయారు. దేవుడు ఆపుకోడా? ఆయన సాధ్యం కాదా? తెగుల్ని చెప్పాలి కదా. కానీ ప్రజలకు ఇది అవసరం అనుకున్నాడు దేవుడు. దీని ద్వారైనా దేవాలయ దేవుని గుర్తిస్తారనుకున్నాడు. ఆలోచించండి ప్రియులారా, నేను కాకిలాగా తిరిగాను లోకంలో. గృహాలు దర్శించాను, ఇంటికి ప్రార్థనలు పెట్టాను, అందరినీ కూడా ధైర్యపరిచాను. దేవుడు బిడ్డలారా, గొంతులు సందులు తిరిగాను. రాత్రి 9 గంటల నిర్మానుష్యంగా ఉన్నాయి బజార్లు. అలాంటి సందర్భంలో తిరిగి వచ్చాము. కానీ దేవుడు నన్ను అధికంగా ప్రేమించిన దేవుడు నాకు ఏది కూడా అంతర్లేకుండా చేశాడు. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. ఆలోచించండి, కనుక దేవుడు బిడ్డలారా, యాత్ర, మన యాత్ర దేవునికి ఇష్టకరంగా ఉండాలి. ఇది ఆత్మీయ యాత్ర, ఇది ఆత్మీయ పోరాటం. పందెపు రంగంలో నువ్వు ఉన్నావు. సాతాను ఎప్పుడూ నీకు పక్షంగానే ఎదురుగా నిలుస్తూనే ఉంటుంది. దానికి నీ విజయం ఇవ్వకుండా ఉండాలి అంటే దేవునికి విధేయత చూపు. అంతే.
దాన్ని కాదు చూసేది, సమస్యలు కాదు నువ్వు చూసేది, కష్టాలు కాదు నువ్వు చూసేది, నష్టాలు కాదు నువ్వు చూసేది, వచ్చిన పరిస్థితులు కాదు నువ్వు చూసేది. బిడ్డలు ఆలోచించండి. నీ యాత్ర సాగిపో. మరణకరమైన వేదనలో, మరణకర వ్యాధులలో, పరిస్థితుల్లో సాగిపో. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఇట్లా లేదు యాత్ర, ఇలాగ లేదు యాత్ర. దేవుని చిత్తం కాని ప్రయాణం, దేవుడికి ఇష్టపడనటువంటి ప్రయాణం, దేవుడు మెచ్చుకునే ప్రయాణం. నువ్వు చేస్తున్నావా ఈరోజు? వినండి, చేస్తున్నావా? నామా నీ జీవితంలో ఎన్ని ఆధ్వర్యాలు పోతున్నాయి? నీ స్వనీతిని బట్టి, నీ స్వంత ఆలోచనలు బట్టి దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఆయన సింహాసనం దగ్గర నిలబడాలి. తస్మాత్ జాగ్రత్త. ఓ మానవుడా నీ గతి ఏమౌనో తెలియునా? ప్రతిదీ దేవుని యొక్క సింహాసనం దగ్గర మనం నిలబడాలి. దేహముతో జరిగించిన ప్రతి కార్యములు కూడాను ఆయన దగ్గర సింహాసనం దగ్గర నిలబడాలి. జాగ్రత్త సుమా. కనుక మన మార్గము, మన యాత్ర, నువ్వు ప్రయాణం చేస్తున్న దినములు దేవుడికి ఇష్టకరమున్నవా? నా యాత్ర దినములు ఎలా ఉన్నాయంట? కొద్దిగాను దుఃఖకరంగాను ఉన్నాయండి. దేవుని బిడ్డలను ఆలోచించండి. అయినను పర్వాలా, దుఃఖంలో దేవుడు నీ పట్ల ఉన్నాడు, సుఖములో దేవుడిని ఉన్నాడు, నిర్తూర్పులో దేవుడిని పక్షంగా ఉన్నాడు, వేదన కాలంలో దేవుడిని పక్షంగా ఉన్నాడు, అనేక పరిస్థితుల్లో నీకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు దేవుడిని పక్షంగా ఉన్నాడు, అనేక పోరాటములు నీ జీవితంలో ఎదుర్కోవాల్సి వచ్చిన అప్పుడు కూడా దేవుడు ఉన్నాడు. రేపు స్తోత్రం. అయినా పర్లా నీ మార్గము చాలా విలువైనది. నువ్వు నడుస్తున్న మార్గం, నేను నెడేళ్ల మార్గం ఎవరు తెలుసు? చెప్పాలి. నేను నెల మార్గం ఎవరు తెలుసు? నా యేసుకు తెలుసు. ఆయనకు తెలుసు కనుకనే ఇవన్నీ అనుమతించాడు. దేవుడికి ఇష్టకరమైన ప్రయాణం చేస్తున్నావా? బెలాములాగా అడ్డగోలుతనంగా, బెలాములాగా అయాస్కరంగా మనుషులు సంతోషం పెట్టడానికి, దేవుడికి ముఖశుద్ధి చేయడానికి ప్రయాణం చేస్తున్నావా? యాత్ర చేస్తున్నావా? ఎవడ భయం పెడతావు?
ఎవరినో మోసం చేస్తావు. జాగ్రత్త. ఈ విధంగా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఈ ప్రయాణంలో కొద్దిసేపు మనం మాట్లాడుకుని త్వరగా ముగిస్తాను. చూడండి, చూద్దాం. ఇప్పుడు మొదలు పెట్టండి. దేవుడు బిడ్డలారా, విషయంగా వచ్చిందని 21. ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొని. ఇంకా రాపమ్మా, నాకు దేవుని ఆత్మ ఒక విషయాన్ని తెలియజేస్తున్నది. గాడిదకు గంత ఎందుకు కట్టాలి? ఏమండి, చిన్నపిల్లలు ఆటలాడేటప్పుడు గంతలు కట్టి ఆటలాడుకుంటూ ఉంటారు. పిల్లలు టచ్ చేయాలి, వెతకాలి అని. అది ఆట అంటే సరిపోయింది. మరి ఇక్కడ ఏంటండి అంటే గాడి గుడికి ఎడమకు తిరగకుండా ఉండటానికి కట్టాడా? చెప్పాలి, నన్ను చూడండి ఒకసారి. కట్టాడా? గాడిద గుడికి ఎడమకి తిరగకుండా ఉండడానికి కట్టాడంటారా? చెప్పండి ప్లీజ్, మీ అభిప్రాయం చెప్పండి. అందుకే కట్టాడా అంటే చిన్నగా వెళ్ళాలి. సరే, మీ వాటిలో పోటేస్తున్నా. ఏమండి, గుడికి ఎడముద్ర కూడదని కానీ ఖచ్చితంగా చిన్నగా వెళ్ళాలి. మరి కనపడకుండా చిన్నగా ఎక్కడ వెళ్తుంది? గంట కట్టాడు చెప్పాలి. ఏమండి, అయినా సరే ఏమండి, వీడి ప్లాను, వీడి నడక, వీడి పడక, వీడి పరిస్థితి అంతా ఇంతే. బిలాంది ఏ గంత లేకుండా వెళ్ళకూడదా? గంత అవసరమా? అవసరం లేదే. గంత కత్తి ఇక ఏం చేసాడంట? ఉదయాన్నే బయలుదేరాడంట. ఇతని అధికారులతో కూడా తీసుకుని బయలుదేరాడు. అతను బయలుదేరుతూ ఉన్నప్పుడే దేవుని కోపం అన్నమాట. ఆలోచించండి ప్రియులారా, దేవుని చిత్తం చాలా విలువైనది. దేవుని యొక్క మాట ఎంతో శ్రేష్టమైనది. అది కాదని నువ్వు బయలుదేరితే నీకు శ్రేష్టంగా ఉండవచ్చు. ఆ మార్గం చాలా విలువగా ఉండవచ్చును. నేను కాక బయలుదేరి వెళ్తున్నానని చెప్పి నీకు ఉండవచ్చున్నావు. కానీ వెళ్తూ ఉన్నప్పుడే దేవుని పాపం అనుకున్నాడు. అంటే దేవుడు ఏం చేయాలో ముందుగానే ప్రణాళిక ఆ స్తోదిగాడికి సిద్ధపరిచాడు. ఆలోచించండి. మరి ఒకసారి ఉదయమున బిలాము లేచి తన గాడిదకు గంత కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళెను. అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులుకొనెను. యెహోవా దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచెను. అది నీ ప్రయాణం బాగుంటే, నువ్వు వెళ్ళేది దేవుని చిత్తమే అయితే, నువ్వు కొనసాగడం దేవుని చిత్తమైతే, ఏ ఉద్దేశ ప్రకారం వెళ్తున్నామో దేవుడు తెలియజేసి నువ్వు ప్రయాణిస్తుంటే ఆయన కనుక బిల్లింగ్ చూపితే అబ్బాయి వచ్చి తగ్గిపోతుంది. ఏ గీడు సంభవించడానికి సిద్ధమైన అది కూడా తొలగిస్తాడు. ఏమంటే నీ రాకపోకల్లో యెహోవా తోడేయును, నీ పాదములకు అనే వాక్యం నీ పట్ల నెరవేరుస్తాడు కదా. ఇప్పుడు ఇదేంటి అంటే ఇది దేవుని చిత్తమా? కాదనే కదా దేవుడి కోపం రగులుకున్నది. మరొకటి ఏం జరిగింది? విరోధి త్రోవలు నిలిచిపోయింది. రెండు జరిగినాయి. వినండి కదా, రెండు జరిగినాయి. మార్గ మధ్యలో దేవుడి కోపం రగులుకున్నది. రెండోది యెహోవా దూత ఏమైందంటమ్మా? విరోధి త్రోవలో నిలుస్తుంది. యెహోవా దూత త్రోవలో నిలిచి ఉన్నది అనే సంగతి వీళ్ళకు తెలియదు. కానీ దేవదూత అక్కడ నిలిచి ఉన్నది. ప్రయాణం అందించాలి. ఒరే మనుషుడా, ఒరే పశువా, నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు. దురాశ నిమిత్తము, సోదసము కోసము నా ప్రజల్ని ఇశ్రాయేలు చెప్పించడానికి అర్హత లేదే.
వారి కోసం నువ్వు బయలుదేరావా అనే దేవుడి చిత్తం కాకపోయింది. నీ పక్షంగా ఎవరు నోరెత్తినా, చెయ్యెత్తినా, కాళ్ళెత్తినా, నువ్వు తెరసినా, పళ్ళు రాలగొట్టాల్సిన సమయం వద్ద దేవుడు రాలగొట్టాలి. నేను స్తోత్రం. నువ్వు వెయిట్ అండ్ సీ. నీ జీవితం అంతా దేవుడి కోసం చూడు. ఎదురు మాట్లాడకూడదు. ఎదురు మాట్లాడితే నువ్వే తప్పు, నీదే తప్పు దేవుని దృష్టికి. ఆయన చెప్పాడు పక్క తెచ్చి నా పని, నీవు కాదు కదా, చెప్పాడు కదా. మరి నువ్వెందుకు కప్పలకు తెలవగలంటావు? మనుషుడు చెప్పించడానికి నువ్వు అలాగా లేవు. నువ్వు ఒక దీవించబడిన దానవు, దీవించబడిన వాడు. ఆశీర్వాదములతో రాలివే కానుకునేవే. అదేదో కూసింది, వాడేదో కూసాడని ఇష్టపడుతున్నావా? వద్దు. అసలు నోటి మాట కూడా దేవుని నొప్పించవద్దు. మౌనం చాలా విలువైంది. నాకు చాలా కాలం క్రితం ఒక దైవజనులు ఇద్దరు ప్రతి కార్యమునకు, ప్రతి శోధనకు, ప్రతి వ్యక్తి యొక్క తిరుగుబాటుతనానికి మౌనం చాలా విలువైంది అన్నారు. నేను అదే చేస్తున్నాను నా మనసులో. చాలా ప్రతిఫలాలు చూస్తున్నాను నేను. నిజం. కనుక దేవుని బిడ్డలారా, దేవునికి అప్పగించడమే. నువ్వు మాట్లాడితే దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి కొంతమంది ఓర్పు వహించలేక ఇలాగా పడుతున్నారు. వద్దు. నేను చెప్తున్న మాట, నా దేవుడు చెప్పిస్తున్న మాట వద్దు. దేవుడికి అప్పగించు. చూస్తా ఎంతో టైం పట్ల బిలాంటి అమ్మా పెట్టిందా? వినాలి మీరు. పెట్టిందా? ప్రయాణం అయ్యాడు. ఏమంటే కదా, ఎంతో టైం పట్టలేదు. దారిలోనే దేవునికి పండుగలుకుంది. రెండోది యెహోవా దూత విరోధంగా నిలబడినట్లండి. దేవుడికి ఇష్టం కాకపోతే అనేక మంది విరోధులు లేతాడు. క్షమించండి, సొలొమోను మాట వినకపోతే ముగ్గురు రాజులను 1 by 1 ముగ్గురు లేపాడు. ఆలోచించండి. దావీదు ఒక్క పాపము చేసినందుకు తన ఇంటి వారిని కూడా లేపాడు. ఆలోచించండి. కనుక దేవుడికి అప్పగించుకున్నాడు. అందుకని దేవుడు ఇప్పుడు పనిగట్టుకున్నాడు. దేవుడు పనిగట్టుకుంటారా? మీరు పనిగట్టుకుంటారా? నాకు చెప్పండి. చెప్పాలి. దేవునికే అప్పగించాలి. ఎప్పుడైనా నీ పరిస్థితి ఏదైనా సరే దేవునికి అప్పగించు. చిన్నదైనా పెద్దదైనా. ఈ రెండు జరిగినాయి. యెహోవా దూత త్రోవన నిలిచి ఉన్నంతే మాట్లాడుకుంటున్నారా? ఏదో గొప్ప ప్రణాళిక రాయబడి ఉంటాయి. గొప్ప ఉగ్రత శిక్ష అనుభవించవలసింది సమయం వచ్చేసింది బిలాము జీవితంలో. ఆఫ్టర్ ఒక సోది సొమ్మును ఆశించినందుకు, ఒక దురాశపడే మోటల కోసం నువ్వు వేగిపోతున్నందుకు, ఆశీర్వదించబడిన జనాంగాన్ని నీకు వ్యతిరేకంగా, వారికి వ్యతిరేకంగా నువ్వు పోతున్నందుకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఉగ్రత కన్నులారా చూస్తున్నాడు. అంటే ఇంకా కన్నులు తెరవబడలా. లోకరీత్యా, మానవ రీత్యం మాత్రమే చూస్తున్నాడు. నాకు అర్థం దొరుకుతావా అన్నట్టే. కానీ దేవుని ఆత్మలో తిరిగిందని నాకు అర్థం కాదు. చివరి 4 వారు ఫోన్ లాభేయండి. చివరి 4 వారు ఆలోచించు. దేవునికి అప్పగించు. ఈ రెండు జరిగినాయి. ఏమిటో ఒకటి దేవుని కోపం అతని మీద రగులు. ఒకటి. రెండోది యెహోవా దూత అతనికి విరోధముగా నిలిచి. ఈ రెండు జరిగినాయి. ఇప్పుడు జరుగుతున్న తంతు ఏంటో చూద్దాం. చదువు కనుక. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయెను. అది గాడిద గంత గడితే కళ్ళకి గంత గడిచి ఎంత చూసింది? వినండి, నన్ను చూడండి అబ్బా. నేను చిన్నప్పుడు ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని. గాడిదకు గంత గట్టి తీసుకుపోతున్నాడు. ఎవరైనా సోదిగాడు. వాడి పేద సోదిగాడు.
ఈ సోదరిగాడు అలాగే వెళ్తూ ఉన్నాడు. ఈ రెండో జరిగినాయి. కోపం, దేవుడి కోపం రగులుకుంది. రెండవది త్రోవలో దేవదూత నిలిచి ఉన్నది. ఇప్పుడు గాడిద చూసిందంట. అసలు ఈ గాడిదని గురించి బయట గ్రంథంలో ఇర్మియా అంటాడు, అరణ్యములకు అలవాటు పడిన దీనికి కూడా కనిపించిందే, గతగతినా కనిపించిందే. ఏమండి, కామాతుత కలిగినప్పుడు అరణ్యంలో గాలి పీల్చుకుంటుందంట, దాన్ని పోల్చాడు. అలాంటి గాడికి గంతగట్టి తీసుకుని పోతుంటే ఖడ్గము దూసి నిలబడినటువంటి దేవదూతను చూసిందే గాడిద అంటే అర్థం ఏంటబ్బా? చెప్పాలి మీరు. ఈ గాడిదగా దైవత్వం కలిగిన గాడిద, దేవుని చిత్తం చేసే గాడిద, దేవుని కలిగి ఉన్న గాడిద అమ్మా. కనుక దేవుడే ఆ యొక్క గాడిద పక్షంగా ఉంటే ఇక జరుగుతున్న ప్రయాణానికి దానికి బోధించి నడిపిస్తున్న దేవాది దేవుడు దాని పక్షంగా ఉన్నాడు. ఈరోజు ఆ గాడిద నీవే అయితే ఎంత ధన్యురాలు ఆలోచించు. ఏమండి, ఆ గాడిద నీవే అయితే ఎంత ధన్యురాలు దేవుని నడిపింపులో, దేవుని యొక్క చిత్తములో, దేవుని ఆత్మ ద్వారా దేవుడు పొందినటువంటి గాడిద అదే నీవైతే, వినండి, అదే నీవైతే. ఏమండి, ఎవరిని చూసింది? ప్రసాదాలు గుర్తుంచుకోండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకొని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచెను గనుక. చూసిందండి. ఇది మామూలు గాడిద అంటారా? ఇర్మియా గారు రాసినటువంటిది మాకేమిటి? అరణ్యములకు కామాతుతకు వచ్చినప్పుడు దాన్ని ఎవరు త్రిప్పివేయలేదు, గాలి వేసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ గాడిద అనేది వినాలి, ఈ గాడిద అనేది దేవుని కలిగిన గాడిద, ఆయన చిత్తం చేసే గాడిద. బిలామును మోసినటువంటి గాడిద కాదు, దేవుని మోసిన గాడిద. కనుక ఇలాంటి గొప్ప అద్భుతమైన దృశ్యాన్ని చూసింది. ఈరోజు శ్రమలో, కష్టములో, నష్టములో, వేదంలో, కన్నీటిలో ఇలా ప్రయాణం చేస్తున్నా, తర్వాత కాలంలో ఇలా ప్రయాణిస్తున్నా. విడున దేవుడు, మానవ దేవుడు, ఆయన ప్రేమ ఏందో రుచి చూడటానికి కారణం ఇలాంటి గొప్ప ఉన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ఆయన కృపను, ఉన్నతమైనటువంటి దర్శనముల ద్వారా మీతో మాట్లాడి సాధించగలరు. దేవుని స్తోత్రం. అది ఒక పాట ఉండాలి సార్. పాడు అనే దేవుడు అని అది కాదు మొదలు బాబు, నిడు బాబు, నన్ను ఎత్తుకున్న ప్రేమ. ప్రేమ
ఆ యొక్క గాడిదకు ప్రత్యక్షమైందే గొప్ప ప్రత్యక్షత. ఈరోజు నువ్వు కూడా పొందగలుగుతావా? నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి యాత్రా ప్రయాణం, ఆయన మెచ్చేది యోగ్యమైనది నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. దేవుని బిడ్డలారా, ఆలోచన చేసుకో. కిన్నమైన పడేమో, కుంగిన పడేమో, వేదన భరితమైన ఆ యొక్క స్థితిగతుల్లో ఉన్నటువంటి నిబ్బరంగా దేవుని అట్లా పట్టుకొని సాగు. ఉన్నతమైనటువంటి కృప ప్రత్యక్షతలను అనుభవిస్తావు. ఆలోచించండి దేవుని బిడ్డలారా. చూడాలి కనుక ఆలోచించండి. బాలాజీ, వేర్ ఇస్ బాలాజీ? ఏదో పడిపోతుందో చూడయ్యా. కనుక ఆలోచించండి దేవుని బిడ్డారా. ఖడ్గము దూసి పట్టుకున్న దేవదూతను చూశాడు. కొంచెం కదా ముగిద్దాం, వచ్చే వారం కంటిన్యూ చేస్తాం. అది చూసింది కనుక ఒక మాట త్రోవను నిలవలసింది, విడిచి పొలంలోకి వెళ్ళింది. వీడేమో గంట కట్టింది స్ట్రీట్గా వెళ్ళాలని, అటు ఇటు తిక్కల చూపులు వెదు చూపులు చూస్తుందని అసలు అరణ్యంకి అలవాటు పడి గాడి అన్నారు. ఇది మామూలు గాడి కాదు కదా, అటు ఇటు పెద్ద చూపులు చూస్తుందేమో అని గంట కట్టారు. గంట ఆగలేదు, గంట నిలబడలేదు. ఏమండి, దేవుడు ప్రత్యక్షత చూసింది. రెండోది ఆ మార్గాన్ని విడిచిపెట్టేసి పొలంలోకి వెళ్ళింది. దేవుని స్తోత్రం. చూసారండి, గాడిద అంటే గాడిద కాదు, ఎంత విలువైన గాడిదో మీరు ఆలోచించండి. చదువు. బిలాము గాడిదను దారికి మలుపవలెనని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలను గోడల గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దానిని మరలా కొట్టెను. అది కొట్టాడు. దారి తప్పుకుని పొలంలోకి వెళ్ళిందని, దాన్ని దారి మలపాలి, అసైన వాళ్ళకు రావాలని దాన్ని కొట్టాడు. ఏమండి, దారి ఎందుకు వెళ్ళాను, నువ్వు నన్ను ఎందుకు కొట్టావో నీకు తెలియాలి, నీకు అర్థం కావాలి. నీకు దైవ జ్ఞానం లోపించింది కనుక ఇప్పుడు రావాలి. అందుకని అర్థం చేసుకోవడానికి గాను ఈ గాడి ఏం చేసిందంటే కాలుని ఏం చేసిందంట, అది పెట్టేసింది. ఏమండి, వాడు కాలు మీద కాలు పెట్టేసి గోడ పెట్టి ఏం చేసిందండి, అది పడితే నొప్పిగా వచ్చుకున్నాడు కానీ దాన్ని కొట్టడం ఆపల. ఏమండి, ఇది మూర్ఖత్వమా? అవును కదా. గ్రహింపు రాల అంటే రియలైజేషన్ రాల, గ్రహింపు రాల, తెలుసుకోలేకపోయాడు. నేను వస్తున్న మార్గం, నేను ప్రయాణిస్తున్న మార్గం దేవుని చిత్తం కాదు. అందుకని దేవుడు నా పట్ల పని కట్టుకున్నాడు, ఈ విధంగా జరుగుతున్నది అనేది అర్థం కాకుండా పోయింది. అర్థం చేసుకోవటానికి ఏం చేసిందని దారి తప్పుకున్నది. ఏమండి, కొట్టాడు, అయినా పర్లేదని భరించి ఏం చేసిందంటే గోడకు ఆ కాలుని పెట్టి అదిమింది. నొప్పినైనా భరించాడు వాటిని అసదీయ. ఏమండి, ఆ తర్వాత ఏం చేశాడు, వాళ్ళ కొట్టలేదా? చదువు. యెహోవా దూత ముందుకు వెళ్ళుచు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారి లేని ఇరుకు చోటను నిలవగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడిన కనుక. 25లో రాయబడి ఉంది, గాడి యెహోవా దూతను చూసి గోడ మీద పడి బిలాము కాళ్ళ గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టింది. ఇది ఎన్నోసారి? రెండోసారి. గుర్తుంచుకోండి. ఒకసారి దారి తప్పిందని ఒకసారి కొట్టాడు, ఇప్పుడేమో గోడకు అదుపు పట్టింది, అర్థమేంటో తెలుసుకోలేదు కనుక కొట్టడమే జరిగింది. ఇప్పుడు చదవాలి.
గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. ఇదెన్నోసారి? మూడవసారి. వాడు కొట్టడమే తెలిసింది బుద్ధిహీనుడికి. బుద్ధిహీనుడికి ఏం తెలిసింది? తెలిసింది. ఎందుకు ఇలాగా గాడిద అడ్డం జరిగినది, ఎందుకు గాడిద ఈ విధంగా చేస్తున్నది, ఎందుకు గాడిద నాకు వ్యతిరేకమైనది, ఎందుకు గాడిద నాకు లోబడకుండా ఈ విధమైన పని చేస్తున్నది అనేది వాడి గ్రహింపు రాలేదు. ఎంత మూఢుడు, ఎంత అజ్ఞాని ఆలోచించండి. ఏమండి, పాపం కూలబడిందంట. ఎందుకు కూలబడ్డావే అని కొట్టాడు, కానీ కూలబడిన కారణం తెలుసుకోలేకపోయాడు. దారి తప్పింది, ఎందుకు దారి తప్పిందో తెలుసుకోలేకపోయాడు, కానీ కొట్టడమే తెలిసింది. కాలును గోడకు అదుపు పట్టాడు, కొట్టాడు. ఎందుకు ఇలాగా జరుగుతుందో తంతు తెలుసుకోలేకపోయాడు. ఒక ముసుగు పడినప్పుడు, ఒక వ్యక్తి మీద ముసుగు పడినప్పుడు, ఒక అజ్ఞానం అనే ముసుగు పడినప్పుడు, అమ్మ ఆత్మీయ అంధత్వం కమ్మినప్పుడు అమ్మ అర్థం కావు దేవుడి విషయాలు. దేవుడి స్తోత్రం. అమ్మ అర్థం కావు. ఇది అర్థం కాల ఎవరికి? బిలాముకు జరిగే చదువు. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను కనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నిన్నేమి చేసితినని బిలాముతో అనగా. దేవుని స్తోత్రములు. హల్లెలూయా. 3 సార్లు కొట్టాడు. ఇక లాభం లేదు. వాళ్ళు అజ్ఞానాన్ని తొలగించాలి, మూఢత్వం తొలగించాలి. ఏమండి, పశు ప్రాయుడు అని గ్రహించిన దేవుడు అది తీసివేయాలి. అంతే. లేఖనములు బాగా ఎదగటానికి అన్ని తెలుసు, కానీ తెలియనటువంటి అమ్మ ఎలాంటి వాడు? పనికి మాలినాడు, వాడు దౌర్భాగ్యుడు. ఇప్పుడు తెలుసుకోవాలి. కనుక దేవుడు పని కట్టుకుని ఇక ఏం చేశాడు? గాడికి ఏమిచ్చాడు? వాక్కునిచ్చాడు. దేవుడు ఏదైనా చేసామంటాడు. దేవుడు ఏదైనా చేసామంటాడు. గర్వమనచి గాదెలు దింపి భనులనైనా వేపవగచి. గర్వమనచి గాదెలు దింపి భనులనైనా వేపవగచి. దానియేలును బాగా తెలుసు. ఒక మనుషుని పట్ల దేవుడు ప్రణాళికను గుర్తించడానికి దేవుడు ఆ మనిషిని ఎలా మళ్ళించుకోవాలో ఆయనకు బాగా తెలుసు. ఒక మనుష్యుడు రక్షణలోకి రావాలి, అతను నాకు స్థాయిగా నిలబడాలి అనుకుంటే దేవుడు అతను ఏ విధంగా పట్టుకోవాలని బాగా తెలుసు. నువ్వు పాఠం నేర్పని అవసరం దేవునికి, నువ్వేం తెలియజెప్పని అవసరం లేదు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, అది అనంత జ్ఞాని. ఆయన జ్ఞానం శోధింపబడిన వాడు ఎవడైనా ఉన్నాడా? లేదు. ఆలోచించు. కనుక అలాంటి దేవుడు ఇప్పుడు అతనికి బుద్ధి జ్ఞానము ఏమై ఉన్నదో దేవుడు కృప. నువ్వు వెళ్తున్న మార్గం ఏమిటో, నువ్వు చేస్తున్న పని ఏమిటో, నువ్వెందుకు పోతున్నావు, అదంతా తెలియజేస్తాను. గాను దేవుడు ఏం చేశాడమ్మా? వాక్కునిచ్చాడండి. గాడి మాట్లాడుతుందండి. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మన దేవుడే ఉన్నతమైన దేవుడు, ఔన్నత్యమైన దేవుడు, చాలిన దేవుడు. దేవుని బిడ్డలారా, వెల్పులలో ఘనుడు. ఆలోచించాలి. లాంటి దేవుడు దానికి మాటనిచ్చాడు. కొంతమంది జ్యోతిష్ గాండ్లు విచ్ క్రాఫ్ట్స్ కొన్ని పనులు చేస్తారు. చిలక జ్యోతిష్యం అని ఉంటుంది, మీ అందరూ బాగానే తెలుసు, తెలియదేం లేదు. దాన్ని
దానికి ముందుగానే ఏమైనా నేర్పుతారేమో మనకు తెలియదు, కానీ అవి రావే అని అనగానే అది వచ్చేస్తుంది, ఏదో ఒకటి బయటకు తీస్తుంది కదండి. దాన్ని నేర్పించాలి. ఆ చిలుకకు పేరెంట్కి నేర్పితే అంత పని చేసేది. అర్థమైందా? పాము బుసకొచ్చేవాడు పొట్టలో నుండి బయటకు తీసేస్తాడు, దానికి ఏదో ఒక ట్రైనింగ్ ఇచ్చి అయినా అది విషకరమైనది. ఆలోచించండి. ఇలా కొన్ని గాడి పనులు చేస్తారు, కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఎంత ఉన్నతమైందంటే ఆ ఒక జంతువుకు, గాడిదకు వాక్కునిచ్చాడు. ఒక మనుష్యుడిలో ఉన్న వ్యర్థతలను అతికించడానికి, ఒక మనిషిలో ఉన్న అజ్ఞానము తొలగించడానికి, ఒక మనిషిలో ఉన్నటువంటి అసలైన స్థిరమైనటువంటి మానవత్వమేతో రేకెత్తించడానికి దేవుడు ఆత్మ పరిగెత్తుకుంటుందనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు స్తోత్రం. అందుకని ఆయా రూపంలో వీడు వెళ్ళలేదేమో, అందుకని దేవుడు గాడిదను ఉపయోగించాడు. ఇక్కడ వాక్కునిచ్చాడంట. చదువు. అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి, నేను నేనేమి చేసిదనని బిలాముతో అనగా, బిలాము నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నేను చంపియుందునని గాడిదతో నేను. అంతే. అసలు నన్ను ముమ్మారు కొట్టే వెతుకయా? వాక్చింది చెప్పాలిగా. వినండి, నన్ను చూడండి. సుజాత చూడు, వాక్కు ఎందుకు మాట్లాడాలా లేదా? కనుక నన్ను ఉమ్మాలు కొట్టావు, నీకేమవుతారు? ఎందుకు పెట్టావు? ఎవరిది? ఆయన గాడిద. ఎవరి గాడిద? నువ్వు వెక్కి మోసిన గాడి కాదు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? నేను గాడిద, నా గాడిద కాదా అని చంపడానికి కట్టుకుని చూసేగా నిన్ను చంపుతాడు దేవుడు. ఇదే గాడిద? నేను అభిషేకించిన వాడిని ముట్టకూడని రాజులు సైతం దేవుడు గద్దించాడు. మర్చిపోబాకు. నీతిమంతులు గద్దించిన నాకు తైలాభిషేకం, అది అభిషేకం నేను అంతే. దైవజనులు దైవజనులే, కింద పడిన వాళ్ళే, పైన పడిన వాళ్ళే. ఏమండి, ఆలోచించు. కనుక దేవుని యొక్క చిత్తము చేసే గాడిద కనుక గాడిదే. నువ్వు నన్ను ఎందుకు కొట్టావా? ఉమ్మారు కొట్టావు. ఏంటంటావు? నీ సంగతి నీ క్షేమం కోసం, నీ క్షేమం కోసం, నీ ప్రయాణం మంచిది కాదని తీసుకోవటానికి, నువ్వు అన్ని విషయంలో దేవుడి కృప పొందలేకపోతున్నావేమో అనే భయముతోటి నేను ఈ విధంగా ప్రవర్తిస్తుంటే నీకు అది అర్థం కాల. అందుకని నన్ను ఉమ్మారుకోతావా? ఉమ్మారుకోతావా? ఎందుకు కొట్టావు? ఎంత బాగా ప్రశ్న అడిగిందండి. నోరు లేని జంతువు వాక్కులు ఇస్తే అది బాగా చూసేవో దూసుకుపోతుంది. నన్ను ఎందుకు నువ్వు నన్ను నా మీద తిరుగుపడ్డావు. ఏమన్నాడు? నువ్వు నా మీద తిరుగుపడ్డావు గంట నేను కొట్టాను అంటే వాళ్ళు తెలిసింది సింపుల్. కొన్ని దేవుడు చేసే ప్రణాళికలు తెలియక అడ్డగులుగా మాట్లాడతామంటారు. దేవుడు చిత్తం ఏంటో తెలుసుకోకుండా అనేక మంది వాళ్ళ నోటికి వచ్చి వాగుతూ అంటారు. ఆయన పట్టించుకోని అవసరం. ఏమండి, దేవుడు ఎదిపోయినా చెప్పాడు. ఆలోచించేసుకో. నువ్వు నాకు ఏం చేసావు? నీవు నా మీద తిరగబడుతుంది కనుక నేనేం చేశాను? నా చేత కట్టుకోమని ఎలా ఏం చేసేవాడిని? నిన్ను చంపే సంగతి ఎదగలవాడు. దేవుడే వాడిని చంపేస్తాడన్న సంగతి ఎదగక ఈ గాడిని అంటున్నాడు. నా చేతిలో కట్టుకుంటే ఏం చేసేదాన్ని తెలుసా? చంపేసేదాన్ని. అది మామూలు గాడి అనుకున్నాడు. ఏమండి, మామూలుగా తిరిగే గాడిద అనుకున్నాడు. ఆ రంగంలోకి అలవాటు పడే గాడిద అనుకున్నాడు. ఏదో అటు తిరిగి ఇడిదిగా వచ్చే గాడిద అనుకున్నాడు. ఏదో భోగస్థానం అర్థం పెట్టుకున్న గాడిద అనుకున్నాడు. ఏమండి, దేవుని చిత్తం చేస్తే దేవుని మాట వినే గాడిద అనే వాడికి అర్థం కాలేదు. జాగ్రత్త సుమా, అంత తేలిగ్గా అర్థం చేసుకోబాకు దేవుని బిడ్డలు అంటే. ఆకాశం అందు దేవుడు ఉన్నాడు. నీ మాటలు భూమి మీద చాలా కొద్దిగా ఉండాలి. ఎంత తక్కువ మాట్లాడి అంత హెచ్చించబడతారు. ఆలోచించేసుకో. కనుక
ఆ మాట అన్న తర్వాత ఏం జరిగిందో త్వరగా ముగిద్దాంలే, అయిపోయింది టైం. మిగిలి భాగంలో నేను నీ అందుకు గాడిద నేను ఆ, నీ దాననైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, ఆ, నేను ఎప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా ఆ. అని బిలాముతో ఆ. బిలాముతో అనగా 2 మాటలు అన్నారండి. ఏమండి ఏమన్నది? 2 మాటలు చెప్పుకుని 2 మాటలు ముగించేసుకున్నాం. నీ దాననైన నేను నీ దానమైనది మొదలుకొని నువ్వు ఎక్కుచూ దిగుచూ వచ్చిన నా గాడిద నేను కదా, ఇంకో గాడిద ఎక్కావా? ఎక్కడ అరువు తెచ్చుకున్నావా? ఎక్కడ దొంగతనం చేసి తెచ్చుకున్నావా? విలువైన దేవుడు మెచ్చిన నిన్ను మోసే గాడిద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మాటలు కాదు, చూసారా? 2 మాటలు, యోగ్యమైన మాటలు మాట్లాడింది గాడిద. నేను నీ దాననైన నుండి దేవుని చేత, దేవుని ఆత్మ చేత, దేవుని కృప చేత ముద్రించబడిన దగ్గర నుండి ఈ రోజుకు నిన్ను అన్ని విషయంలో దేవాది దేవుడు నిన్ను ఎత్తుకుని ఆదరించి తండ్రి బిడ్డ వల్లే నిన్ను ఆరున పనులు చూసి ఈ రోజు కనుపవలే కాసిన దేవుడు నేను కాదా అని దేవుడు ఈ రోజు అడుగుతున్నా. ఆలోచించు, నేను కాదా? ఎస్, నువ్వేనయ్యా, నువ్వేనే కదా అనాలి కాదు. ఎప్పుడైనా ఈ విధంగా, ఎప్పుడైనా తిరుగుబాటు, అవిధేయత, ఈ విధంగా అర్థం ఉంది. ఏదైనా నేను నీకు చేశానా? ఇలా చేశానా? మరెందుకు ఇలాగా? దేవుని బిడ్డలారా ఆలోచించండి. మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడు నువ్వు దేవునిలో అతకబడి దేవుని చిత్తము చేసేవారిగా ఉండటం దేవుని దృష్టికి యోగ్యులు, చాలా ధన్యులు. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, ఏదన్నా వస్తుంది, ఆలోచించండి. దేవుని గాడిద ఎంత విలువైన గాడిద. నీవు జీవించిన జీవితము దేవునికి విలువైన గాడుగా జీవించు. పోరాటంలో వస్తాయి, సమస్యలు వస్తాయి. నిన్ను నేను ఇప్పటి వరకు మోసిన గాడిని నేను కాదా? నీ జీవితాన్ని భరించిన గాడిని నేను కాదా? నిన్ను అన్ని విషయంలో నీ కష్టాన్ని, నష్టాన్ని భరించిన గాడిని కాదా? నీవెంత భారం వహిస్తున్నా ఆ భారం నా మీద వేసావు, నేను మోసిన గాడిని కాదా? అవునా కాదా? ఏమండి తేలిగ్గా సింపుల్గా అంటారు గాడిద మోసింది అని. కాదు, కాదు, అలా కాదు. నీ భారం వహించిన గాడిద కానా? అవును, దేవుని ఆత్మ చేత ముద్రించబడి ఆయన కృపలో వర్తిల్లుతున్నటువంటి గాడిదవా. నీ సమస్తాన్ని అనుభవిస్తూ ఆయన భారం వహిస్తున్నది. ఆ గాడిద నేనైతే నీ మేలు కొరకు, నీ శ్రేయస్సు కొరకు నీవు అన్ని విషయంలో నువ్వు వెళ్తున్న ప్రయాణము, నువ్వు ఎవరి దగ్గర వెళ్తున్నావు, ఎలాంటి వాళ్ళ దగ్గర వెళ్తున్నావు అనేది నువ్వు గ్రహించాలని ఇదంతా జరిగింది. ప్రణాళికను, దేవుడు ప్రణాళికను నువ్వు అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఒప్పుకుంటావు. ఇది దేవుడు నాకు అనుమతించాడు, ఇది దేవుడు చెప్తావు, నేను అనుభవించవలసిన నాన్నను అనుభవించవాలని ఉన్నాను, ఇది నా వంతు అని గ్రహించిన వారు తండ్రి దేవుడు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అలాంటి స్థితి నీ జీవితంలో ఉందా? మిగిలిన భాగం వచ్చే వాళ్ళు ఉన్న జీవించేస్తాం. అలాంటి గాడిగా నువ్వు జీవిస్తావా? దేవుడు మెచ్చే గాడిగా నువ్వు జీవిస్తావా? దేవుని ఆత్మ ద్వారా ఉన్నతమైన దర్శనములు, ప్రత్యక్షలు అనిపించే గాడిగా నువ్వు చూస్తావా? ఆలోచించండి. వాడి గుర్తుని భరించండి. సాతాను అనేక ఉచ్చులు, ఉపద్రములు ఏమేమో వేస్తుంది. భరించగలిగే వారి తండ్రిగా దేవుడు ఎప్పుడు నీ జీవితంలో కష్టానికి అనుమతించడం. నా మూలంగా ఆత్మ క్షీణించబోతుంది. ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఒక మాట చదవండి, ముగిస్తున్నాను. విలాప వాక్యములు ఒక మాట ముగింపులోకి వచ్చాను. ఇది మీ తర్వాత ఉంటుంది. విలాప వాక్యములు ఎస్కేల్ ముందు
ఆ 3వ అధ్యాయము 32, 31 నుండి చదవండి. ప్రభువు సర్వకాలము విడనాడడు, ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగచేయును. అంతే. అలాంటి దేవుడు అండి మన దేవుడు, నమ్మదగిన దేవుడు అండి. కోపించుకునే బహువాత్సల్యం. అసలు ఏం వర్ణిస్తావు ఈ మాటలు నువ్వు చెప్పు, నాకైతే అర్థపడకుండా. కోపించుకునే ఏమంటున్నాడు, చూపిస్తున్నాడు. ఈ రోజు నీకు ఆయన కోపం ఒకవేళ నీ మీద మొగుడు రగుతున్నది, ఆయన ఒక ప్రక్క ఏం చేస్తున్నాడు, నిజం ఆయన వాత్సల్య ప్రేమ చూపిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు, కన్నీటిని నిద్రిస్తున్నాడు, నిన్ను ఒక్కరు చేర్చుకున్నాడు, ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా నిన్ను ఆదరిస్తున్నాడు. అలాంటి దేవుడిని పక్షంగా ఉంటే వాడతావా? దేవుడికి వ్యతిరేకం చేస్తావా? బుద్ధి లేని బిలాములాగా జీవించవద్దు. భారం వహించి కష్టం భరించి అన్ని విషయంలో దేవుడి ప్రణాళిక ఎదిగినటువంటి గౌరవం లేని జీవించడానికి ఇష్టపడే ఈ రోజున అలాంటి గాజుగా ఉంటావా? ఎలా ఉంటావో చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యం దీవించుగాక. ఆమె ప్రార్థన చేసుకోండి.